ఫాదర్స్ అందరికీ మరొకసారి ఫాదర్స్ డే శుభములు తెలియచేస్తున్నాను. ఈ వారమంతా ఈ ఫాదర్స్ డే గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో కృతజ్ఞతా భావంతో ఉండవలసిన విషయాలు, అనేకమైన విషయాలు మన హృదయాల్లో, మన జీవితాల్లో పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన సంగతులను గురించి, మనకిచ్చిన విషయాలు, మనకిచ్చిన ఈవులను గురించి చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం. మనకిచ్చిన ఈవులంటే దేవుడు మనకి విద్యనిచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, మంచి వాహనాలను ఇచ్చాడు. ఇంకా అలాగే ఇచ్చిన ఈవులను గురించి కృతజ్ఞత నిన్న హృదయాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. వాటి విషయమై ఈ వారమంతా నేను చాలా దేవునికి స్తుతులు చెల్లించాను. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన ఈవులు మాత్రమే కాదు, ఆయన చేసిన కార్యాలు గొప్పవిగా ఉంటాయి. ఆయన చేసిన కార్యాలు, ఆయన తెరచిన ద్వారాలు గొప్పవి, ఆయన చేసిన కార్యాలు గొప్పవి. ఆ కార్యాలు కనిపించవు, కనిపించవు కార్యాలు. ఆ దేవుడు చేసిన కార్యాలు కనిపించవు, కానీ అవి మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. నన్ను సేవకు పిలుచుకున్నాడు దేవుడు, అది కనిపించదు. సేవలో నిలవబెట్టాడు దేవుడు, అది దేవుడు చేసిన కార్యం, అది కనిపించదు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు ఇచ్చిన ఈవులను బట్టి కృతజ్ఞత, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత. దానికంటే మించి దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన వ్యక్తులను బట్టి కృతజ్ఞత. టు బి థ్యాంక్ఫుల్ ఫర్ ద పర్సన్స్ అండ్ ఫర్ ద పీపుల్ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు ఉంచిన వ్యక్తులు, దేవుడిచ్చిన వ్యక్తులను బట్టి కృతజ్ఞత. ఎంతమందో వ్యక్తులను దేవుడు మనకి ఇచ్చాడు. మంచి ఫ్రెండ్స్ని దేవుడు ఇచ్చాడు మనకి. దేవునికి స్తోత్రం చెల్లించుతున్నాం. మంచి సంఘంలో సహవాసంలో ఉండడానికి మనలందరినీ దేవుడు ఐక్యపరిచాడు. మనందరిని బట్టి, ఒకరిని బట్టి ఒకరు దేవునికి స్తుతులు చెల్లించాలి. మనకి దేవుడు మంచి కుటుంబాలు ఇచ్చాడు, దేవునికి స్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన తండ్రులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐ యామ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ మై ఫాదర్. ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఒకవేళ ఎవరికైనా అది వింతగా ఉంటుందేమో, హీ వాజ్ ఎ లెజెండరీ ఇన్ హిస్ ప్రేయర్ లైఫ్. ఒకసారి నేను ఎక్కడో ఒక వివాహంలో వాక్యం చెబుతున్నాను. మా స్వగ్రామం ప్రాంతంలో ఎక్కడో ఒక వివాహంలో వాక్యం చెప్తున్నాను. పల్లెటూరు అది. పల్లెటూరులు సైలెంట్గా ఉంటాయి. చాలా దూరం నుంచి ఒక ఆయన సైకిల్ మీద వివాహానికి వస్తున్నాడట. వివాహానికి వస్తూ ఉంటే దూరం నుంచి, ఆ పొలాల్లో నుంచి సైకిల్ తొక్కుకుంటూ వస్తూ, ఆశీర్వాదం నాన్నగారు అక్కడికి వచ్చేసారు అనుకున్నాడట. అంటే మా నాన్నగారు. ఆయన చూడాలని ఇంకా స్వేగంగా తొక్కుని వచ్చాడట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన లేరు. నేను వాక్యం ముగించేశాను అప్పటికి. ఆయన చుట్టుపక్కల అడుగుతున్నాడట, ఆశీర్వాద నాన్నగారు వచ్చారు, ఏరి ఆశీర్వాద నాన్నగారు వచ్చారు ఏరని. లేదయ్యా, ఆయన రాలేదు. అంటే ఆయన రాకపోవడం పెట్టి నేను విన్నాను ఆయన రాలేదు అని. లేదు ఆయన వాక్యం చెప్పడం నేను విన్నాను, మైక్లో విన్నానంటే, వాక్యం చెప్పింది ఆయన కాదు, అదిగో అక్కడ కూర్చున్నారు ఆయన చెప్పారని నన్ను చూపించారట. నా దగ్గరికి వచ్చి, బాబు మీది, చాలా పెద్ద ఆయన, బాబు మీదే ఊరు అని అడిగాడు. అంటే మాది ఫలానా గ్రామం అని చెప్తే, ఆశీర్వాదం గారు అబ్బాయి వను అని అడిగాడు. అంటే అవునండి అన్నాను. అంటే అందుకే నువ్వు వాక్యం అంత బాగా చెప్పు అన్నాడు. నేను వాక్యం చెప్పినందుకు నాకు గర్వంగా, లేకపోతే నన్ను అప్రిషియేట్ చేసినందుకు గర్వపడలేదు నేను. మా నాన్నగారి ఆయన కొడుకుని కనుక నేను అంత వాక్యం బాగా చెప్పానని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. బికాజ్ ఆఫ్ మై ఫాదర్. దట్ ఈజ్ మై డాడ్.
మన డాడ్స్ని మనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో గర్వకారణాలు, ఎన్నో అతిశయించవలసిన కారణాలు ఉంటాయి. వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ డాడ్స్. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పాను, ఎంతోమంది వ్యక్తులను దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. ఫ్రెండ్స్ని ఉంచాడు, సంఘంలో సహవాసంలో మిమ్మల్ని ఉంచాడు. అలాగే చాలామంది బంధువులు, చాలామంది తెలిసిన వారు ఉంటారు. నన్ను బ్రదర్ అని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు అని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే పేరు పెట్టి పిలిచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వెస్ట్కి వెళ్తే పాశ్చాత్య దేశాల్లోకి వెళ్తే అందరూ పేరు పెట్టి పిలుస్తారు. పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది అరే అని పిలిచేవాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ మంది అరే అని పిలిచేవాళ్ళు ఉన్నారు. అన్ని పిలుపుల్లోని చాలా సంతోషం ఉంటుంది. కానీ ఇద్దరు నన్ను డాడ్ అని పిలుస్తారు. దాట్ ఈజ్ ఎ మెర్మరైజింగ్ కాల్. మంత్రముగ్ధులను చేసే పిలుపు అది, డాడ్ అనే పిలుపు. ఎవరు పిల్లలేరు, ఎవరు పిలిచినా రాదు. దానికి ఒకవేళ పిలవాలని పిలిచిన డాడ్ అనే పిలువుకి అర్థం రాదు, అందం రాదు. మంత్రముగ్ధులను చేసే పిలుపు డాడ్ అనే పిలుపు. ఒకసారి అలా ఆలోచిస్తే మంత్రముగ్ధులం అయిపోతాం. ఓన్లీ 2 people. అంతకంటే మంత్రముగ్ధులను చేసేస్తుంది తాత అనే పిలుపు ఇప్పుడు. తండ్రిగా ఉండడం అనేది, బీయింగ్ ఎ డాడ్ మేక్స్ యూ ఎ బెటర్ క్రిస్టియన్. తండ్రిగా ఉండడంలో మెరుగైన క్రైస్తవుడిగా ఉంటావు నువ్వు. తండ్రి కాకముందు ఒక రకమైన క్రైస్తవ అనుభవం ఉంటే, తండ్రిగా ఉండడంలో మెరుగైన ఫాదర్హుడ్ అనేది నిన్ను మెరుగైన క్రైస్తవుడిగా చేస్తుంది. ఫాదర్హుడ్ అనేది మెరుగైన శిష్యుడిగా చేస్తుంది. డిసైపుల్షిప్ నేర్పిస్తుంది ఫాదర్హుడ్ నీకు. ఇంకోటి చెప్పనా, ఫాదర్హుడ్ అంటే తండ్రిగా ఉండే స్థితి ఎక్కువ ప్రార్థనాపరుడిగా చేస్తుంది నిన్ను. ఎప్పుడైనా ఆలోచించండి, ఏ విషయమైనా ప్రార్థన చేసినప్పుడు ఒకలాగా చేస్తాం. పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వేరు, ఆ ప్రార్థనలో సమర్పణ వేరు, ఆ ప్రార్థనలో తీవ్రత వేరు, ఆ ప్రార్థనలో మాటలు వేరు, ఆ ప్రార్థనే వేరు కదా. పిల్లలు నిన్ను ప్రార్థనాపరుడిగా చేసే, లేక ప్రార్థనాపరులుగా తల్లులైన తండ్రులైన పిల్లలు మనల్ని ప్రార్థనాపరులుగా చేసే కంటే కూడా ఏ విషయం ఈ లోకంలో మనల్ని ప్రార్థనాపరులుగా చేయదు. చిల్డ్రన్ మేక్ యూ మోర్ ప్రేయర్ఫుల్, బెటర్ ప్రేయర్ఫుల్. ఫాదర్హుడ్ నీకు సాక్రిఫైస్ నేర్పిస్తుంది కదా. నువ్వు మానేసి వాడికి ఇస్తావు, నువ్వు మానేసా కుమార్తెకి ఇస్తావు. ఫాదర్హుడ్ అన్నిటికంటే సహనాన్ని నేర్పిస్తుంది కదా. సహనం అంతకుముందు ఎంత చిరాకో, ఎంత సహనం నేర్పిస్తుందో. సహనం అనడం కంటే కూడా బైబిల్ వాడు దీర్ఘశాంతం నేర్పిస్తుంది. దీర్ఘశాంతం నేర్పిస్తుంది. అంతకుముందు ఉండదు, కానీ తండ్రి అయిన తర్వాత, తల్లి అయిన తర్వాత దీర్ఘశాంతం. దీని అంతటితో ఒకటి చెప్పనా, ఇట్ టేక్స్ మ్యాన్హుడ్ టు బి ఎ ఫాదర్. ఫాదర్గా ఉండడం అనేది పురుషత్వం. ఇట్ ఈస్ మ్యాన్హుడ్. ఇంకొక విషయం ఏమిటంటే, దెర్ ఈస్ నో ఫార్ములా ఫర్ ఫాదర్హుడ్. ఇంత మంచి తండ్రిగా పిల్లల్ని ఇంత మంచిగా పెంచారు, సూత్రం ఏంటో చెప్పండి అంటే సూత్రం లేదు. నో సూత్రం, నో ఫార్ములా. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒకే ఫ్యామిలీలో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలను పెంచడం, 2 వేరు. పెద్దోడికి పనిచేసిన సూత్రం చిన్నోడికి పనిచేయదు. తడుపుతుంది కదమ్మా. చిన్నోడికి పనిచేసిన సూత్రం పెద్దోడికి పనిచేయదు, పెద్దోడికి పనిచేసిన సూత్రం చిన్నోడికి పనిచేయదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. నో ఫార్ములా. చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్, ఫార్ములాస్ లేవు. ఉదాహరణకు చెప్తాను. చికెన్ కర్రీ ఉన్నదనుకోండి,
చికెన్ కర్రీ వండినప్పుడు ఎవరు వండారో తెలియకుండానే అమ్మ వండిందా అమ్మమ్మ వండిందా చెప్పేస్తాం, అమ్మ వండిందా అక్క వండిందా చెప్పేస్తారు. అవునా? ఏదో తేడా ఉంటుంది, ఏదో ఆ ఇంగ్రీడియంట్స్ వేయడంలో, ఆ చేసే పద్ధతిలో ఏదో చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాలో ఆ రుచి వేరు. అన్నీ అక్క వండింది బాగానే ఉంటుంది, అమ్మ వండింది బాగానే ఉంటుంది, అమ్మమ్మ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏదో తేడా. ఈ కర్రీ అమ్మ వండింది, ఈ కర్రీ నేను చెప్పేవాడిని, నేను ఈ కర్రీ అమ్మ వండింది లేకపోతే ఈ కర్రీ వదిన వండింది అని చెప్పేవాడిని నేను. ఎందుకంటే డిఫరెన్స్. రెండూ బాగుంటాయి, రెండూ బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ వేరు. ఫాదర్హుడ్ కూడా అంతే, ఇంగ్రీడియంట్స్ వేరు. నా సూత్రం ఆయనకి పని చేయదు, ఆయన సూత్రం నాకు పని చేయదు. ఆయన సూత్రం కూడా ఆయన పెద్ద కొడుకు ఒక సూత్రం, కింద చిన్న కొడుకు, ఎవరి సూత్రం వారిదే. బట్ వన్ థింగ్, దేర్ ఆర్ సమ్ కామన్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఫాదర్హుడ్. ఎవరి సూత్రం వారిదైనప్పటికీ కూడా కొన్ని కామన్గా ఉండే సూత్రాలు కొన్ని ఉన్నాయి పిల్లల్ని పెంచడంలో. ఫాదర్హుడ్లో మనం నేర్చుకోవాల్సింది దేర్ ఆర్ సమ్ కామన్ ఇంగ్రీడియంట్స్. ఈ కామన్ ఇంగ్రీడియంట్స్, కామన్గా పిల్లల్ని పెంచడంలో ఉన్న సూత్రాలు మనం నేర్చుకోవాలంటే నా కూడా మీరు యోర్దాను నదికి రావాలి. ఐ వాంట్ టు టేక్ యూ టు ద రివర్ ఆఫ్ జార్డన్. కమాన్, లెట్స్ గో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి, దానికి ముందు ఒకసారి బైబిల్స్ చేత పట్టుకుని దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా అందరం హృదయాలు తెరిచి ఆ మాటలు దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చే బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనం వరకు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఆ శబ్దం ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన ప్రత్యక్షతను అక్కడ కనుపరుస్తున్నాడు. ఈరోజు తండ్రిగా దేవుని ప్రత్యక్షత అనే సందేశం ధ్యానం చేద్దాం. తండ్రిగా దేవుని ప్రత్యక్షత. తండ్రిగా దేవుని ప్రత్యక్షతలో మన తండ్రితనంలో మన ప్రత్యక్షతల గురించి కూడా ఆలోచన చేయాలి. అంటే ఆయన ప్రత్యక్షత గురించి ధ్యానం చేసి వెళ్ళిపోవడం కాదు, ఆయన ప్రత్యక్షత నుంచి మనం నేర్చుకునే విషయాలు. తండ్రిగా దేవుని ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే తండ్రి ప్రత్యక్షత చూపించాడు. ప్రియులరా గమనించాలి, అప్పటికి 400 సంవత్సరాల నుంచి తండ్రి ప్రత్యక్షత లేదు. 400 సంవత్సరాల నుంచి తండ్రి ప్రత్యక్షత లేదు. మలాకీ గ్రంథంలో మాట్లాడిన దేవుడు మరలా ఎప్పుడు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం దేవుడు మాట్లాడని స్థితి, దేవుని ప్రత్యక్షత కనుపరచబడని స్థితి. మీరు అనొచ్చు, మరియకు సందేశం వచ్చింది కదా, యోసేపుకు సందేశం వచ్చింది కదా, లేక జకర్యాకు సందేశం వచ్చింది కదా అని మీరు అనొచ్చు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. వారికి సందేశం పంపించడానికి దేవుడు ఎవరికో అప్పగించాడు ఆ పని.
గబ్రియేలు దూతను పంపించాడు, దూతకు అప్పగించాడు కానీ ఆయన ప్రత్యక్షత, ఆయనగా ప్రత్యక్షత వారికి అనుగ్రహించలేదు. కానీ ఇక్కడ దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభం అది. పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన బాప్తిస్మం తీసుకుంటుంటే ప్రియులారా గమనించాలి, ఏ డాడ్ ఆల్వేస్ షోస్ అప్. ఏ డాడ్ ఆల్వేస్ షోస్ అప్. తండ్రి ఎప్పుడు తాను కనబడాలో అక్కడ కనబడతాడంతే. దట్ ఈజ్ డాడ్. 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాలు నేను ప్రత్యక్షత ఇవ్వలేదు, ఇప్పుడు వెళితే ఆడ్గా ఉంటుందేమో అని తండ్రి అనుకోలేదు. బట్ 400 సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు తన పరిచర్య పరిచర్య ప్రారంభంలో ఆయన బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా హిస్ డాడ్ షోడ్ అప్. చాలా గొప్ప విషయం అది, గమనించాలి. 400 సంవత్సరాల తరువాత తండ్రి ప్రత్యక్షత యేసు బాప్తిస్మం పొందిన వెంటనే అక్కడ జరుగుతున్న సంగతి. ఇంకొకటి చెప్పనా, ఒక్కొక్కసారి అలాంటి ప్రత్యక్షత కావాలంటే, దేవా నాకు ప్రత్యక్షత దయచేయి, దేవా నన్ను దర్శించు, లేకపోతే నీ సన్నిధిని ఇక్కడ ఉంచు అని ప్రార్థనలు చేస్తాం. అప్పుడప్పుడు ఆయా సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రార్థన చేయకుండానే, అడగకుండానే ప్రభు అడిగడా, నా బాప్తిస్మంలో నువ్వు ఉండు తండ్రి అని అడిగడా? లేదు. నా బాప్తిస్మం సమయంలో నువ్వు రా ప్రభువా అని అడిగడా? లేదు. ప్రియులారా గమనించాలి, ప్రార్థన చేయకుండానే, అడగకుండానే తండ్రి ఎప్పుడు కూడా అడగక్కర్లేదు, కుమారుడు అడగక్కర్లేదు, కుమార్తె అడగక్కర్లేదు. హీ ఆల్వేస్ షోస్ అప్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఫాదర్ ఆల్వేస్ షోస్ అప్. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, బేబీ డాడీస్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? బేబీ డాడీస్ అంటారు. బేబీ డాడీస్ అనే ఎక్స్ప్రెషన్, ఆ మాట ఎలా వచ్చిందంటే, తల్లిదండ్రులు ఏ కారణం చేత అయినా విడిపోతే పిల్లల్ని తల్లి దగ్గర ఉంచుతారు. తండ్రి అప్పుడప్పుడు వచ్చి కనపడతాడు. నెలకోసారో 2 నెలలకోసారో, లేకపోతే బర్త్డేకో, లేకపోతే స్కూల్లో గ్రాడ్యుయేషన్కో ఎప్పుడో వచ్చి కనపడతాడు. ఎప్పుడో వచ్చి కనబడినప్పుడట ఈ భార్యను ఆయన ఎవరు అని ఎవరైనా అడిగితే ఈజ్ మై బేబీస్ డాడ్ అని చెబుతుందట. హీఈస్ మై బేబీస్ డాడ్ అంటే నా కొడుకు తండ్రి, లేకపోతే నా కూతురు తండ్రి అని చెప్తుందట. అలాగొచ్చింది ఆ ఎక్స్ప్రెషన్, బేబీ డాడ్. ప్రియులారా గమనించాలి, ఏ రియల్ డాడ్ ఈజ్ నాట్ ఏ బేబీ డాడ్. మనం బేబీ డాడ్స్ కాదు. ప్రియులారా గమనించాలి, వి ఆల్వేస్ షో అప్. దేవుడు అక్కడ ఎప్పుడు ఆయన ప్రత్యక్షత ఎప్పుడు అవసరమో అక్కడ తప్పక ఆయన ప్రత్యక్షత కనుపరుచుకుంటాడు. ప్రార్థన చేయనక్కర్లేదు, లేకపోతే డాడీ నువ్వు రా అని అడగనక్కర్లేదు. బేబీ డాడ్ షోస్ అప్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్కూల్, బట్ డాడ్ ఆల్వేస్ షోస్ అప్ ఇన్ ద స్కూల్ ఎవ్రీ డే. పిల్లల్ని దింపుతాడు, పిల్లల్ని తీసుకొస్తాడు, లేకపోతే పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాడు. డాడ్ ఆల్వేస్ షోస్ అప్, బట్ బేబీ డాడ్ షోస్ నౌ అండ్ దెన్. వీఆర్ నాట్ బేబీ డాడ్స్. దేవుడు హీ ఆల్వేస్ షోస్ అప్. యేసుక్రీస్తు ప్రభు విషయంలోనే కాదు, మన విషయాల్లో కూడా ఎప్పుడు ఆయన ప్రత్యక్షత మన జీవితాల్లో కావాలో అప్పుడు తప్పక ఆయన ప్రత్యక్షత అనుగ్రహించు తండ్రి, మన తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ ఆల్వేస్ షోస్ అప్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకవేళ మనం అనుకోవచ్చు, మంచి కార్యాలు చేస్తే ఏదో మన అచీవ్మెంట్స్ చూసి తండ్రి తను ఆ మంచి కార్యాలు జరిగినప్పుడు అక్కడ ఉంటాడని. గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఏ కార్యము చేయలేదు. కానా వివాహం అద్భుతం లేదు, 5,000 మందికి ఆహారం పంచిన అద్భుతం లేదు, లేక ఏమీ చేయలేదు. ఒక బోధ చేయలేదు, ఒక అద్భుతం చేయలేదు, ఏమీ చేయని స్థితిలో ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యక్షత ఒకవేళ మంచి డిగ్రీ పొందుకున్నప్పుడు, లేకపోతే ఆ పిల్లోడు PhD చేసినప్పుడు, లేకపోతే ఆ పిల్లోడు చాలా గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆ తండ్రి అక్కడ ఉంటాడు అని కాదు. నువ్వేమి కుమారుని ప్రతి పరిస్థితుల్లోనూ హీ షోస్ అప్. డాడ్ ఈజ్ ఎ మ్యాన్ హూ షోస్ అప్ ఎవ్రీ టైమ్.
తండ్రి అనేవాడు ఎప్పుడు కూడా తన ప్రత్యక్షతను పిల్లలకు అనుగ్రహించేవాడు. గమనించాలి. ప్రత్యక్షత అనేది ఒక పరిచర్య. ప్రత్యక్షత అంటే మనం ఉండడమే. ప్రత్యక్షత అనే మాట మీరు అర్థం చేసుకోండి. మనం వాళ్ళతో ఉండడమే ప్రత్యక్షత అంటేనే. ఉండడం, నా బిడ్డలతో నేను ఉండడం, అది ఒక పరిచర్య. ఇట్స్ డాడ్స్ మినిస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ ప్రెజెన్స్. మన ప్రెజెన్స్ పిల్లలతో ఉండడమే ఒక గొప్ప పరిచర్య. దేవుడు అలాంటి పరిచర్యను తన కుమారునికి ఇచ్చాడు. మన బిడ్డల కొరకు తల్లులైన తండ్రులైన, ఇది కేవలం తండ్రుల కోసం మాత్రమే కాదు, తండ్రులమైన we always should show up in our children's lives. మనందరం కూడా మన బిడ్డల జీవితాల్లో ఎప్పుడు మనం ఉండాలి. ఉండడం అనేది దానికంటే ఇంకా నువ్వు లక్షలు ఈ కోట్లు ఈ బిల్డింగ్స్ ఇంకా అన్ని తర్వాత నీ ఉండడం, నీ ప్రెజెన్స్, తండ్రి ప్రత్యక్షత, తర్వాత తండ్రి ప్రకటన. ఏమన్నాడు? ప్రత్యక్షత మాత్రమే కాదు, అక్కడికి వచ్చి ఆయన ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ప్రకటన చేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు. హీ ఈజ్ మై బిలవ్డ్ సన్. ఈయన నా ప్రియ కుమారుడు. లోకం తెలుసుకోవాలి ఈయన నా ప్రియ కుమారుడని. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియులరా గమనించాలి, అక్కడ ఆయన ప్రెజెన్స్ గమనించాలి. ఇంకొక చిన్న విషయం మీ ముందు ఉంచుతాను. మత్తయి సువార్తలో ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 14వ వచనంలో, యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావని ఆయన నివారింపజూచను కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చడం మనకు తెగి ఉన్నదని చెప్పాను. అంటే యేసుకు బాప్తిసం ఇచ్చినది ఎవరు అంటే యోహాను. ఈ బాప్తిసం ఇచ్చిన సంగతి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మరలా లూకా సువార్త 3వ అధ్యాయంలో, ఈ 3 సువార్తల్లోనే ఉంది. కానీ లూకా సువార్తలో కొంచెం వివాదాస్పదంగా ఉంటుంది. అంటే లూకా సువార్తలో అప్పటికి యోహాను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఒకసారి చదువుదామా లూకా సువార్త? మీరు నా వైపు కొంచెం ఇదో ఫారిన్ ఎఫైర్ లాగా చూస్తున్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. అంతకుముందు యోహాను గురించి రాయబడి, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ఎవరు? హేరోదు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావడం. అంటే అక్కడ ప్రస్తావించబడిన సంగతిని బట్టి ఎలా ఉందంటే, ముందే యోహాను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, తర్వాత బాప్తిస్మం పొందాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరిచ్చారు బాప్తిస్మం? నో క్లూ. ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఎవరెవరున్నారు అక్కడ? మరి ఉందా? ఏమో తెలియదు. శిష్యులు ఉన్నారా? అప్పటికి శిష్యుల్ని ఇంకా పిలవలేదు ఆయన. ఒకవేళ శిష్యుల్లో తెలిసిన వారు ఉంటే ఉన్నారో లేదో తెలియదు. ఎవరున్నారో లేదో తెలియదు. నేనైతే యోహానే బాప్తిస్మం ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను కనుక యోహాను ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది కూడా వివాదాస్పదమైతే యోహాను కూడా ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఒకవేళ వివాదాస్పదమైతే ఎవరున్నారు అంటే, ఎవ్వరూ లేకపోయినా ఒక ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన బాప్తిస్మం ఫాదర్ ఆల్వేస్ షోస్ అప్. తండ్రి ఉంటాడు అక్కడ, పిల్లలతో ఉంటాడు, తన బిడ్డలతో ఉండువాడు. ఆ ఉండుట అనే పరిచర్య కంటే తర్వాతే నువ్వు కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, చదువు ఇచ్చినా, కారు ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అన్నిటికంటే ముందు నువ్వు ఉండాలి. ఆర్ యూ స్టేయింగ్ విత్ ద కిడ్స్? నువ్వు ఉంటున్నావా పిల్లలతో? ఉండాలి. ఆ తరువాత ఆయన ప్రకటన చేశాడు, ఈయన నా ప్రియ కుమారుడు. లోకం తెలుసుకోవాలి ఈయన నా ప్రియ కుమారుడని. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు దేవుడు చాలాసార్లు అలాంటి ప్రత్యక్షత అనుగ్రహించాడు.
ఈవెన్ గాబ్రియేలు దూత ఈ మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలాగ జరుగును అని మరియా ప్రశ్నిస్తే, ఇది ఎలా జరుగుతుంది, నేను కన్యను కదా, పురుషుని ఎరుగని దానను కదా, నేను ఎలా గర్భవతి అవుతానంటే, నీ పరిశుద్ధాత్మ వలన గర్భం పొందుతావు. లోకా సువార్త 1:35 వచనంలో చూస్తే, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం పొందుతావు, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన పుట్టకముందే దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత ఉంది. ఆయన పుట్టక పూర్వమే దేవుని కుమారుడని. తరువాత ఆయన శిష్యుల్ని పిలిచి పరిచర్య చేస్తున్నప్పుడు ఒకసారి శిష్యుల్ని అడిగాడట, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారని. కొంతమంది ఏలియావు అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియావు అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు అంటే, పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు. యు ఆర్ ద సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్. యు ఆర్ ద క్రైస్ట్ హూ ఇస్ ద సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని మత్తయి సువార్త 16వ వచనంలో పేతురు చెప్పాడు. ఆయన సిలువ వేసినప్పుడు సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా, ఆయన త్వరలోనే సిలువ మీద వేలాడవలసినంత సమయం వేలాడకుండా, సిలువలో ఆ శిక్షను ఆ శ్రమను భరించవలసినంత సమయం భరించకుండానే అనతి కాలంలోనే ఆయన ప్రాణాన్ని ఆయనగా విడిచిపెట్టడం చూసి, అంటే సిలువ వేయబడినప్పుడు ఇంత సమయానికి కానీ అతని ప్రాణం పోదు అని లెక్క ఉంటుంది. కానీ తండ్రి, నా ప్రాణమును, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయనగా ప్రాణం పెట్టినప్పుడు, అక్కడ సిలువ వేసిన వారిలో అధికారిగా ఉన్న శతాధిపతి అన్నాడు, నిజముగా ఇతడు దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడని తండ్రి ప్రకటన చేశాడు, అలాగే లోకం ప్రకటన చేసింది. అయితే గమనించాలి, మత్తయి సువార్త 3వ ఆయన దేవుని కుమారుడు అని దేవుడు ప్రకటించాడు. 3వ తర్వాత 4వ వస్తుందండి, అవునా కదా? 3వ తర్వాత 4వ వస్తుంది. 4వ వెనువెంటనే ఆయన అరణ్యములోనికి కొనిపోబడడం, అక్కడ అపవాది చేత శోధించబడడం. అపవాది వెనువెంటనే అడిగిన ప్రశ్న ఏమిటంటే, నీవు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. అంతకుముందే ప్రకటించాడు. ఆయన ప్రకటించిన వెంటనే నీవు దేవుని కుమారుడు అయితే, హీ హ్యాడ్ టు ప్రూవ్ దట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు నిరూపించుకోవాలి ఆయన దేవుని కుమారుడని. ప్రియులారా గమనించాలి, పిల్లలు ఉన్నారు ఇక్కడ. పిల్లలు మీ తల్లిదండ్రులకు, మీరు పిల్లలని మీ తల్లిదండ్రుల లక్షణాలను బట్టి మీరు బ్రతికి మీరు నిరూపించుకోవాలి. ఆయన ఎవరో నన్ను అన్నాడు చూడండి, ఆయన కొడుకు కనుక నీవు వాక్యం చెప్పావని. అది నాకు గర్వం కాదు, నా తండ్రిని బట్టి నేను గర్వించాను, నేను అతిశయించాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ మై డాడ్. నేను అనుకున్నాను, దాట్ ఈజ్ మై డాడ్ అనుకున్నాను. దట్ ఈజ్ మీ అనుకోలేదు, దాట్ ఈజ్ మై డాడ్. నీ పిల్లలు నిన్ను గూర్చి దాట్ ఈజ్ మై డాడ్ అనుకోవాలి, దాట్ ఈజ్ మై మామ్ అనుకోవాలి. అలాంటి బ్రతుకు తల్లిదండ్రులమైన మనం బ్రతకాలి. కుమారత్వాన్ని లేక వాళ్ళ కుమార్తెలైనా కుమారులైనా ఆ కుమారత్వాన్ని నిరూపించుకోవాలి. మత్తయి సువార్త 4వ 11 అక్కడ అపవాది శోధించిన సంగతి ఉంది. అక్కడ 2 సార్లు అపవాది 3వ వచనంలోను 6వ వచనంలో కూడా నీవు దేవుని కుమారుడవైతే అని అపవాది శోధించిన స్థితి. యేసుక్రీస్తు ప్రభు ఆ కుమారత్వపు నిరూపణ తన ఆత్మ బలము ద్వారా, ఎందుకంటే అంత బాప్తిస్మం పొంది ఆత్మలో బలం పొంది అక్కడికి వచ్చాడు, అరణ్యంలోను కొనుపబడ్డాడు. తన ఆత్మ బలము ద్వారా శోధనలను జయించిన స్థితి కుమారత్వపు నిరూపణ. నువ్వు దేవుని కుమారుడవైతే అన్నప్పుడు దేవుని కుమారుడిగా ఆయన నిరూపించుకున్నాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఏమిటి, ఆయన ఏదో చేసి నిరూపించుకోలేదు, ఆయన స్థితిని బట్టి నిరూపించుకున్నాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ బై ద స్టేట్ ఆఫ్ బై హిస్ స్టేచర్. ఆయన స్థితిని బట్టి ఆయన నిరూపించుకున్నాడు. కొన్నిసార్లు మనం మాటలు చెప్పి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పనులు చేసి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు, హీ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్ బై హిస్ వెరీ స్టేచర్. మన స్థితిని బట్టి. అసలు అది అర్థం చేసుకుంటే
బై హిస్ స్టేచర్. తర్వాత ఆయన కుమారుడుగా నిరూపించబడిన స్థితి వాక్యం ద్వారా నిరూపించాడు. ఎందుకంటే ఆయనే వాక్యం. ఆయన వాక్యము కలిగిన వాడు కాదు, ఆయనే వాక్యం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ద్వారా ప్రతి శోధన ఇలా వ్రాయబడి ఉన్నది, ఇలా వ్రాయబడి ఉన్నది, ఇలా వ్రాయబడి ఉన్నదని ప్రతి శోధనను వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. చివరికి తన అధికారాన్ని బట్టి సాతానును గద్దించుట ద్వారా కదా, సాతానా నీవు దేవుని శోధించడానికి వీలు లేదు అని, సాతాన పొమ్మని సాతానును గద్దించుట ద్వారా ఆయన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు. ప్రియులారా గమనించాలి, ఫాదర్స్ ఆల్వేస్ షో అప్, బట్ సన్స్, పిల్లలు చాలామంది కనబడుతున్నారు నా ఎదురుగాని. ఐమ్ టాకింగ్ టు సన్స్. ఇంకొకటి ఉంది, కొంతమంది ఇక్కడ ఫాదర్స్ సన్స్ అంటే ఒకడే ఫాదర్ ఒకడే సన్గా కనపడుతున్నారు అక్కడక్కడ నాకు. కదా, ఫాదర్గా ఉన్నప్పుడు ఫాదర్గా ఉండే స్థితిలో ఫాదర్గా, సన్గా ఉన్నప్పుడు సన్గా ఉండే స్థితిలో సన్గా. ఫాదర్గా నీవు ఉండాలి. ఈ ప్రత్యక్షత అనే మాట కంటే కూడా ఉండాలి. నీవు ఉండడం గొప్ప పరిచర్య. పిల్లలకు నీవు అందించే గొప్ప గొప్ప విషయాలన్నిటికంటే కూడా నీవు పిల్లలతో ఉండడం గొప్ప పరిచర్య. ఉండు పిల్లలతో, తల్లి అయినా తండ్రి అయినా సరే నువ్వు ఉండు. ఆ పిల్లలకి ఏ పరిస్థితుల్లో అయినా డాడ్ నాతో ఉంటాడు, నాన్న నాతో ఉంటాడు, ఏ పరిస్థితుల్లోనైనా అమ్మ నాతో ఉంటుంది అనే ఆలోచన, ఆ గ్యారంటీ వారి హృదయాల్లో కలగాలి. అలాగే పిల్లలుగా ఆ తండ్రికి తగిన కుమారత్వాన్ని నేను కలిగి ఉన్నాను. తండ్రులు మరి అలాంటి 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 మాదిరి కూడా చూపించాలి. ఆ తండ్రికి తగిన కుమారత్వాన్ని నేను కలిగి ఉన్నానని నిరూపించుకోవాలి. కుమారత్వపు నిరూపణ. తర్వాత మరలో ఒకసారి త్వరగా ఇది చెప్పిన తర్వాత మిగిలిన ఒక 2 విషయాలని మీకు ప్రస్తావిస్తాను. ఆ 2 విషయాలు చాలా సులువు. ఇదంతా వివరించిన తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు మొదటి 7 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. రూపాంతరం పొందిన సందర్భంలో అదంతా నేను చదవనక్కర్లేదు. 17వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనాన్ని చదువుతున్నా. అక్కడ రూపాంతరం చెందుతూ ఉంటే ఈ పేతురు, యోహాను, యాకోబులు అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నారట. వారు నిద్రలో ఉన్నారు. ఈయన రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినప్పుడు అక్కడ పాత నిబంధనలో భక్తులైన మోషే, ఏలియా ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి ఆయనతో సంభాషిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆయన సిలువని గురించి మాట్లాడుతున్నారు. ఆయన నిర్గమం, లోకాసు వార్తలో అయితే ఆ సంఘటన ఆయన నిర్గమమును గూర్చి వారు మాట్లాడుచుంటారు అని ఉంటుంది. నిర్గమం అంటే ఆయన సిలువ, ఆయన మరణం. ఆయన మరణం గురించి, ఆయన నిర్గమం గురించి వాళ్ళు మోసే వచ్చాడు, ఏలియా వచ్చాడు మాట్లాడుతున్నారు. ప్రియులారా గమనించాలి, ఆ సమయంలో వీళ్ళు నిద్రపోతున్నారు. ఎలాగైతే మెళకు వచ్చింది, మెళకు వచ్చిన తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఆ పేతురు అన్నాడట వాళ్ళిద్దరిని చూసి, అయ్యా ఇక్కడ మీకు 3 పర్ణశాలలు కట్టించేస్తాను, ఇదొక యాత్రా స్థలం చేసేస్తాను, అంతే కదా, ఇదొక యాత్రాస్థలం చేసేస్తాను, 3 పర్ణశాలలు కట్టిస్తాను, నీకొకటి, మోషేయాకొకటి, ఏలియాకొకటి అన్నప్పుడు అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయన బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఆయన ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, తండ్రి ప్రత్యక్షత. ఇప్పుడు ఆయన మరణానికి సమీపిస్తున్నాడు. యాజ్ హీ వాజ్ అప్రోచింగ్ హిస్ డెత్, యాజ్ హీ వాజ్ అప్రోచింగ్ హిస్ సఫరింగ్స్, యాజ్ హీ వాజ్ అప్రోచింగ్ దట్ కన్సమ్మేషన్, ఆ తుది కార్యము సమీపిస్తున్నప్పుడు అక్కడ ఆయన రూపాంతరం చెందిన సందర్భంలో అక్కడ తండ్రి ప్రత్యక్షత ఎవరూ ఊహించలేదు. తండ్రి ప్రత్యక్షత అక్కడ మోసే, ఏలియాలు
యేసుక్రీస్తు ప్రభుతో సంభాషిస్తున్నారు, రూపాంతరం చెందాడు. అది వీళ్ళు చూశారు, శిష్యులు చూశారు, ఎవరూ ఊహించలేదు. అక్కడ ఒక మేఘం కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఒక శబ్దం, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ అండ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ హిమ్. ఆయనలో నేను ఆనందించుచున్నాను. తండ్రి ప్రత్యక్షత అక్కడ మనం చూస్తున్నాం. తండ్రి నేనున్నాను, వాట్ ఎవర్ హ్యాపెన్స్, వెదర్ యు గో టు క్రాస్, whether you go before the religious elders, whether you go before Sanhedrin, ఎక్కడికి వెళ్ళినా ఏ శ్రమలు అనుభవించినా I am there with you. నీ దేవుని ప్రత్యక్షత నేనున్నాను. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప ధైర్యం ఏంటంటే నేనున్నాను అనే ధైర్యం, నేనున్నాను అనే భరోసా పిల్లలకు కలగాలి. మై డాడ్ ఈజ్ దేర్. ప్రియులారా గమనించాలి, ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనున్నాను అంటే ఇంట్లోనే పెట్టుకుని పక్కలోనే పడుకోబెట్టుకుని ఉండడం కాదు. పిల్లలు మనతో ఉన్నంతకాలం మనతో ఉండాలి. పిల్లలు బయటికి వెళ్ళవలసినప్పుడు బయటికి పంపించాలి. యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నా ప్రియ కుమారుడు అన్న తర్వాత అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన అరణ్యంలోనికి ఆత్మచేత కొనుపోబడ్డాడు అని ఉన్నది. గాడ్ సెంట్ హిమ్ ఇన్ టు ది విల్డర్నెస్. యోర్దాను తర్వాత అరణ్యం అవసరం అవుతుంది. బాప్తిస్మం తర్వాత శోధన. పిల్లల్ని మనతో ఉన్నప్పుడు నేనున్నాను అనే భరోసా కల్పించాలి. ఒక్కొక్కసారి పిల్లలు బయటికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడున్నా ప్రపంచంలో భూమి మీద ఎక్కడున్నా మై డాడ్ ఈజ్ దేర్ అనే ధైర్యం వాడికి కలగాలి. ఈవెన్ మనకు కూడా నా పిల్లలు నాకు ఉన్నారనే ధైర్యం మనకు కలగాలి. అంటే మనం అడ్వాన్స్డ్ ఇయర్స్లోకి వెళుతున్న కొలది ఐ హ్యావ్ మై కిడ్స్ అనే ధైర్యం మనకు కలగాలి. దానికంటే మించి మై డాడ్ ఈజ్ దేర్, మై మామ్ ఈజ్ దేర్, మా డాడీ ఉన్నాడు, నాకేం పర్వాలేదు, మా అమ్మ ఉంది, నాకేం పర్వాలేదు అనే భరోసా వాళ్ళకి కలగాలి. తండ్రి ప్రత్యక్షత. అలాగే మళ్ళీ ఇక్కడ తండ్రి ప్రకటన, యందు నేను ఆనందించుచున్నాను, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ హిమ్ ఆయన ప్రకటన. అంత మాత్రమే కాదు, ఒక ప్రతిపాదన కూడా చేశాడు ఇక్కడ. ఒక ప్రత్యక్షత, ఒక ప్రకటన, ఇంకొక ప్రతిపాదన ఏంటంటే ఈయన మాట వినుడే. పేతురు నీ సొంత ప్రణాళికలు వద్దు కానీ లిసన్ టు హిమ్. ఆయన మాట వినుడి. ప్రత్యక్షత, ప్రకటన, ప్రతిపాదన. అయిన వెంటనే వీళ్ళు ఆ రూపాంతరం కొండ నుంచి వెళ్ళిపోయారు. ఈ కుమారత్వపు నిరూపణ ఎక్కడ జరిగిందంటే అదే అధ్యాయంలో 17వ అధ్యాయము 24 నుంచి 27వ వచనం వరకు నేను చదువుతున్నాను. అక్కడ ఈ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువుతో ఉండగా పన్నులు వసూలు చేసేవాళ్ళు వచ్చారట. వచ్చి కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లించడా అని అడుగుగా, చెల్లించును అనెను. పేతురు అన్నాడట. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, అంటే అక్కడ ఆయన అడిగిన సంగతి, ఈయన చెప్పిన సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఆయన సర్వజ్ఞాని. ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా లేక అన్యుల యొద్దనా? ఏయ్, ఐఎమ్ ద సన్ అండ్ యు ఆర్ ద సన్. మనం కుమారులమయ్యా అని చెప్పడంలోనే ఆయన నిరూపణ చేసేసాడు. వీఆర్ ద సన్స్. యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారత్వాన్ని నిరూపించుకోవడంలో వీఆర్ ద సన్స్. గమనించాలి, కుమారత్వపు నిరూపణ, తన అధికార నిరూపణ. వీఆర్ ద సన్స్ అని ప్రకటన చేయడంలోనే అధికారికంగా విత్ అథారిటీ. ఇట్ ఈస్ అన్ అథారిటేటివ్ ప్రూఫ్ టు సే దట్ హీ ఈస్ ద సన్. ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ఆ ప్రూఫ్ కూడా ఎలాగ పడితే అలాగా ఏదో మొండిగా బండగా చేయలేదు. అభ్యంతరము కాని స్థితిలో, ఇతరులకు అభ్యంతరము కాని స్థితిలో, మనం కట్టనక్కర్లేదు కానీ ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండేటట్టు కట్టు. 27వ వచనంలో అన్నాడు,
వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడలో ఒక షెకెల్ ఉంటుంది, నీకు నాకు కట్టే అన్నాడు. ఒక్కోసారి జాలరులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. రోజంతా కష్టపడ్డామండి, ఒక చిన్ని చేప కూడా రోజంతా ఒక 8 గంటలు ఎంతో ఆ సముద్రంలో పడి వలలు వేసి, వలంటే ఎంత పెద్దది ఉంటుంది, వలలు వేసి కష్టపడిన ఒక్క చేప కూడా పడలేదంటాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడట, నువ్వు గాలం వేసుకుని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళి సముద్రంలోకి గాలం వేయి, ఒక చేప పడుతుంది. అసలు ఆ గాలం ఎక్కడ వేయాలి, ఎక్కడుంటుంది ఆ చేప? ఆ చేపే ఈ గాలానికి చిక్కుకోవడం ఏంటి? ఆ చేప నోటిలో షెకెలే ఉంటుందట, మళ్ళీని 1 షెకెల్. ఎందుకంటే పన్ను 1/2 షెకెల్, 1/2 షెకెల్ యేసుప్రభుకి, 1/2 షెకెల్ పేతురుకి. చాలా అద్భుతం. తన కుమారత్వంలో ఆత్మ సంబంధ భాగస్వామ్యాన్ని కూడా ఇచ్చాడు. నేను కుమారుణ్ణే, నీవు కుమారుడువేనయ్యా పేతురు, గో అండ్ పే ద ట్యాక్స్, గో అండ్ పే ద ట్యాక్స్. యేసు రూపాంతరము పొందినప్పుడు ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రకటన, ఆయన ప్రతిపాదన, అక్కడ కూడా కుమారత్వపు నిరూపణ. ఇంకొక సంఘటన త్వరగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనకు తప్పిపోయిన కుమారుని ఉదంతం మనకు తెలుసు. తప్పిపోయిన కుమారుల్లో ఒక తండ్రి ఉన్నాడు. ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. 5 కుమారుల్లో ఒకడు చిన్నవాడు ఆస్తినంతని పట్టుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు, చాలా కష్టపడ్డాడు, పందులు మేపడానికి కుదిరాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చింది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మనసులో ఒక రిహార్సల్ వేసుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీ ఎదుట పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. ఇక నీకు కుమారుడును నీ అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, కానీ నీ దాసులలో ఒకనిగా నన్ను ఉండనిమ్ము అని అడుగుదామని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రిహార్సల్ వేసుకుంటూ వెళ్ళి ఉంటాడు. మా ఊర్లో మా ఇల్లు రోడ్ మీద ఉంటుంది. ఆ కాలనీలో నుంచి చిన్న పిల్లలు నూనె సీసాలు చేతితో పట్టుకుని ఆ పక్కన కొట్లకి వెళ్తుంటారు. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు అక్కడ కూర్చుని, అంటే ఆ పిల్లలు లోపల రిహార్సల్ వేసుకుంటుంటారు. 10 రూపాయల నూనె, 5 రూపాయల బెల్లం, ఇంకొక 10 రూపాయల కందిపప్పు, ఒక కేజీ బియ్యం అని రిహార్సల్ వేసుకుంటూ వెళ్తారనమాట. ఇదంతా అమ్మ చెప్తుంది. అమ్మ చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మొట్టికాయలు పడతాయి. ఈ రిహార్సల్ అంతా వేసుకుంటూ ఉంటారు. వేసుకుంటూ వెళ్తూ ఉండేవారు అనమాట. వెళ్తూ ఉంటే మేము అప్పుడు కొంచెం పెద్దవాళ్ళం, వాళ్ళ అన్నయ్య అని మా కూడా తిరిగేవారు. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు, ఏ రూతు ఇలా రా అని పిలిచాను పిల్లలు. ఆ రూత్ వచ్చేది. ఏంటి చదువుతున్నావు లేదా, మార్కులు వస్తున్నాయి, ఎలాగ వస్తున్నాయి, అసలు నీ క్లాసులో నీతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అని అలా మాటల్లో పెట్టడం. మాటల్లో పెట్టేటప్పటికి ఇదంతా పోయేది. వెనక్కి వెళ్ళిపోతుండేది. ఏ రూత్ అలా వెళ్తున్నావు పెట్టి కొట్టుకెళ్ళాలి కదా అంటే, అన్నయ్య మర్చిపోయిన అన్నయ్య అనేది. నిజంగా రూత్ అనే పాప ఉండేది. ఆ అమ్మాయిని గురించి చెప్తాను. చాలామందిని అలా చేసి, అంటే రిహార్సల్ వేసుకుంటూ వస్తున్నాడు. రిహార్సల్ వేసుకుంటూ, తండ్రి, నీ ఎదుటను పరలోకమునకు విరోధముగాను పాపము చేసి తిని నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుడను కాను, నీ సేవకులలో నీ దాసులలో ఒక్కడిగా ఉండనిమ్ము అని చెప్పాలని రిహర్సల్ వేసుకుంటూ వస్తున్నాడు. 15వ అధ్యాయము లోకసువార్త 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. తండ్రి ప్రత్యక్షత. హి షోడ్ హిమ్సెల్ఫ్. అఫ్ కోర్స్ కుమారుడు వెళ్తున్నాడు, తండ్రిని కుమారుడు చూడలేదు, కానీ కుమారుని తండ్రే చూసి తండ్రి పరిగెత్తుకొని వచ్చి, ఈ తండ్రి ఎవరు అంటే ప్రియులారా గమనించాలి, దేవుడే ఆ ఉపమానంలో తండ్రి. నేను బైబిల్ అంతటిలో కూడా దేవుడు ఎక్కడ పరిగెత్తడం చూడలేదు. ఐ నెవర్ సా గాడ్ రన్నింగ్ హియర్. ఈ తండ్రి దేవుడే కదండి, ఈ తండ్రి దేవుడే. దేవుని గురించే చెప్తున్నాడు. 2 కుమారులు, పెద్ద కుమారుడు ఇశ్రాయేలు, చిన్న కుమారుడు అన్యజనులు.
ఆ ఉపమానం అది. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి హృదయం, గాడ్ షోస్ అప్. గాడ్ షోస్ అప్. గాడ్ యాజ్ ఎ ఫాదర్ ఆల్వేస్ షోస్ అప్. పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను పిలిచి చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరముతో పెట్టి పాదములకు చెప్పులు తొడిగించినంటే, అంతకుముందు ఆయన అన్నాడు, తండ్రి నేను నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుడను కాను అనగానే చెప్పనివ్వడం లేదు తండ్రి. రిహర్సల్ కంప్లీట్గా వేసుకున్నాడు కానీ చెప్పడం హాఫే చెప్పాడు. చెప్పనివ్వలేదు. నీ దాసునిగా ఉండడానికి నాకు అనుమతి ఇవ్వు అనే మాట ఆ కుమారుడు చెప్పలేదు సుమా. అక్కడ చెప్పనివ్వలేదు, నోరు నొక్కేశాడు తండ్రి. అది చూస్తే ఆ ఉదంతం చదివితే ఆ మాట చెప్పనివ్వలేదు తండ్రి. నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుడును కాను అనగానే తండ్రి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, వీడికి ఇంకో తోట రాకుండా ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి. తండ్రి ప్రకటనది. ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. తండ్రి ప్రమోదం, సంతోషం. తండ్రి ప్రకటన, తండ్రి ప్రేమ, తండ్రి ప్రకటన, తండ్రి ప్రమోదం. ప్రమోదం అంటే సంతోషం, ఉల్లాసం, ఇంకా పట్టలేనంత ఉల్లాసం అన్నమాట. తండ్రి సంతోషం. ప్రియులారా గమనించాలి, ఈ ఉదంతాలన్నిటిలో తండ్రులు తల్లులు నేర్చుకోవలసింది ఏంటంటే, అన్నిటికంటే నువ్వు చదివిస్తున్నాం పిల్లలకి, వాహనాలు ఇస్తున్నాం పిల్లలకి, అడిగింది ఇస్తున్నాం పిల్లలకి, అన్నిటికంటే నీవు ఉండు. అది గొప్ప పరిచర్య. నీవు ఉండాలి. ఉండడం అంటే నీ పనులన్నీ మానేసి, లేకపోతే అది కాదు. ఉండడం అంటే నా డాడ్ ఈజ్ విత్ మీ, ఐ హ్యావ్ డాడ్ హూ స్టాండ్స్ విత్ మీ ఇన్ ఆల్ టైమ్స్. ప్రతి సమయంలో నాతో నిలిచే నా నాన్న ఉన్నాడు అనే భరోసా నీ పిల్లలకు కల్పించాలి. అలాగే పిల్లలు, నా తండ్రి ఉన్నాడు, తండ్రితో నేను ఉండాలి. అలాగే అమ్మ ఉంది, అమ్మతో నేను ఉండాలి. డాడీ ఈరోజు ఆ నిర్ణయం తీసుకో. డాడీ అని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, ఎనీ డాడీ, ఆల్ డాడీస్. డాడీ ఆ నిర్ణయం తీసుకో. ఐ వాంట్ టు బీ విత్ మై చైల్డ్. ఐ వాంట్ టు బీ విత్ మై చైల్డ్. ఆ నిర్ణయంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. దేవుడు తన కుమారునికి తన ప్రత్యక్షత ఆల్ ద టైమ్, వెన్ ఎవర్ హీ హ్యాడ్ టు బీ ప్రెసెంట్, గాడ్ వాజ్ ప్రెసెంట్. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు అవసరమో ఆయన ఉండడం, కుమారునితో ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉన్నాడు, అంతే ఆయన. అలాగే మనం కూడా నేర్చుకుందాం, మన పిల్లలతో మనం ఉండాలి. ఎంతకాలం రా అని అనవద్దు. ఎంతకాలమైన నీ జీవితం అంతా నీ పిల్లలతో నీవు ఉండాలి. ఉండుట అనేది, పిల్లలతో ఉండుట అనేదే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప పరిచర్య. మనం ఇచ్చేది, మనం చెప్పేది, మనం చేసేదానికంటే కూడా నేను ఉండుట, మై ప్రజెన్స్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.